1770కి మునుపు తమిళనాడు రాష్ట్రం నుంచి బ్రతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ తిరుపతి సమీపంలో కొన్ని కుటుంబాలు నివాసం ఏర్పరచుకున్నాయి. వీరి జీవనోపాధి వినాయకుని విగ్రహాల తయారీ. గతంలో 20 కుటుంబాలుగా వచ్చిన బొమ్మల తయారీదారులు ఇప్పుడు సుమారు 350 కుటుంబాలయ్యారు. తిరుపతిలోని మంగళం సమీపంలో ఓ ప్రాంతాన్ని ఏర్పరచుకున్న వీరు ఆ ప్రాంతానికి బొమ్మల క్వార్టర్స్ అని పేరు పెట్టుకున్నారు. గణనాథుని విగ్రహాల తయారీలో వీరికంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిషేధించి పేపర్, మైదా గుజ్జు, ఆల్వార్ పిండి గుజ్జుతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీరిపై ప్రత్యేక కథనం చూద్దాం.
ఇది మా కష్టం వర్క్ అయితే చాలా కష్టం. ఈ పీఎఫ్ లాగా కాదునా, చాలా కష్టం అంటే చాలా కష్టం ఇవంతా ఈ వర్క్ చేయాలంటే. అంత పిల్లగాలు అంత చేసి ఇట్లా చేస్తాంనా ఇట్లా. అలా ఇది కాస్ట్ తక్కువే ఉంటుంది నా పిఎఫ్ కాస్ట్ తక్కువే ఉంటుంది ఇది. అంటే వర్క్ కష్టం చాలా కష్టం నా ఎండలోనే చేస్తాం ఇదంతా. అందరూ పిల్లలు అంతా చేరిపోయి ఆదాయం ఏమి లేదన్నా, మాకు అన్నానికి ఒకసారి కడుపు చాలనా అంతే. అంటే కష్టపడతాం అంటే ఇట్లా ఇట్లా ఈ మాకు ఈ దేవుడు ఈ వరకే మాకు ఇచ్చారన్న, ఇట్టే చేయాలని అన్న సంవత్సరం అంతా ఇదేనా మాకు అన్నం పెట్టేది, ఇదేనా అన్నం పెట్టేది అదే ఈ పండగ రోజుకి అదే మా దేవుడు ఎట్లా అంటే అట్లా వస్తుంది అంతేనా. అంతేనా ఇది అన్న, అది చెప్తాను కదా పిల్లలు వీళ్ళు అంతా చేరుకొని చేసేదేనా అంతా, పిల్లలు అంతా అంతా చేసేదేనా. తెలంగాణ మొత్తం పోతాయినా, మన ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతుంది, ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతుంది. మేము అమ్మితేనా అమ్మే అంటే మేము హోల్సేల్ ఇస్తామన్నా, బొమ్మలు వేసి ఇంకోళ్ళకి ఇచ్చేస్తాం. ఇట్లా పెయింట్ ఇచ్చి అమ్ముకునే మాత్రం 20 పీసులు 15 పీసులు అమ్ముకుంటాం మేము, మాకు ఖర్చులకి మాత్రం మేము అమ్ముకునేది. మళ్ళీ హోల్సేల్ వేసి ఇచ్చేస్తామన్నా, అంటే తక్కువ అమౌంట్కి ఇస్తామన్నా, ఎక్కువ అమౌంట్. మా విజయనా, చిన్నప్పటి నుంచి ఈ వరకే మాది, చిన్నప్పటి నుంచి అంటే మా అప్పోళ్ళు మా నాయన కాలం నుంచి ఈ వరకేనా, మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం.